హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. బేబీస్కి ఫస్ట్ సాలిడ్ ఫుడ్ ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఉగ్గు అనేది 6 నెలలు దాటిన పిల్లలకి పెట్టవచ్చండి. ఉగ్గు అనేది ఈజీ డైజెస్టివ్ ఫుడ్ అండ్ టేస్టీ కూడా. ఫస్ట్ సాలిడ్ ఫుడ్ కూడా ఉగ్గు పెట్టొచ్చండి. డాక్టర్స్ కూడా ఫస్ట్ ఫుడ్ ఉగ్గు పెట్టమన్నారు మా బాబుకి. ఇక్కడ మా బాబుకి 1 మంత్ ఉగ్గు స్టోర్ చేసుకుంటున్నాను. 1 కప్ బియ్యం తీసుకోవాలి. బియ్యం అనేది రేషన్ బియ్యం తీసుకోవాలండి. రేషన్ బియ్యం అనేది అన్పాలిష్డ్ రైస్ కదా. రాగి తీసుకోవాలి. రాగి అనేది బేబీస్కి ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, ఫైబర్స్ అనేవి చాలా బాగా ఉంటాయి రాగిలో. బేబీస్కి రాగి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల హెల్త్ అండ్ వెయిట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బోన్స్ డెవలప్మెంట్ కూడా బేబీస్కి చాలా బాగుంటుంది. కందిపప్పు కూడా వేసుకోవాలి. కందిపప్పులో ప్రోటీన్స్ బాగా ఉంటాయి కాబట్టి బేబీస్ వెయిట్ డెవలప్మెంట్ బాగుంటుంది. శనగ పలుకులు అనేవి 6 మంత్స్ నుంచి 8 మంత్స్ వరకు బేబీస్కి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ అంతగా డెవలప్మెంట్ అవ్వదు కాబట్టి 9th మంత్ వచ్చిన తర్వాత శనగ పలుకులు అనేవి యాడ్ చేసుకోవచ్చు. మినప్పప్పు వేయడం వలన బేబీస్కి హెయిర్ అండ్ స్కిన్ టోన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. జీడిపప్పు, బాదం అనేది బేబీస్కి హెల్త్ పరంగా చూసుకుంటే చాలా మంచిది. అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్మెంట్ అవుతుంది అండ్ బ్రెయిన్ కూడా డెవలప్మెంట్ అవుతుంది పిల్లల్లో. బేబీస్కి నట్స్ అనేవి ఉగ్గులో యాడ్ చేయడం వలన వెయిట్ గెయిన్ అవుతారు. అలాగే నట్స్లో ఉండే ఫ్యాట్స్, ప్రోటీన్స్, మినరల్స్, జింక్స్ అనేవి బేబీస్కి మంచిగా గ్రోత్ అవ్వడం అండ్ డెవలప్మెంట్ బాగా అవుతారు. అండ్ జీరా అనేది ఇంప్రూవ్ డైజెస్టివ్ సిస్టమ్. మనం బేబీస్కి ఉగ్గులో ఎక్కువ పప్పులు యాడ్ చేస్తున్నాం కదా. పప్పులు యాడ్ చేయడం వల్ల కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది బేబీస్కి. ఉగ్గులో జీరా యాడ్ చేయడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు బేబీస్కి. మా బాబుకి 1 మంత్ స్టోరేజ్ చేసుకుంటాను. వాటిని అన్నిటిని వాటర్లో మ్యాక్సిమం వాష్ చేసుకుంటాను. సన్లైట్లో డ్రై చేసుకుంటాను మంచిగా. నేను ఎప్పుడు అలాగనే చేస్తాను. ఇప్పుడంటే వర్షం పడడం వల్ల నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత 1 వీక్ స్టోరేజ్ అంటే నేను మ్యాక్సిమం మిక్సీలోనే వేసి పౌడర్ చేస్తాను. లేదు 3 and 4 వీక్స్ అనుకుంటే మార్కెట్లో మిల్లీ అని అంటారు, మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ మిల్లీలో వేసి పౌడర్ చేస్తాను. ఫస్ట్ టైం మీ పిల్లలకి 6th మంత్ వచ్చింది ఉగ్గు స్టార్ట్ చేస్తున్న వారైతే పౌడర్ లాగా చేసి పిల్లలకి పెట్టాలి. ఎందుకంటే అప్పటి వరకు తల్లిపాలకి అలవాటు పడతారు కదా పిల్లలు. ఫస్ట్ టైం ఉగ్గు స్టార్ట్ చేసిన వారు చాలా మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలి. మా బాబుకి 9th మంత్ కదా, నేనైతే రవ్వలా చేసి పెడతాను. నేనైతే ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తానంటే ఒక గిన్నెలో 2 glasses ఆఫ్ వాటర్ వేసి, వాటర్ హీట్ అయిన తర్వాత ఒక గిన్నెలో 2 spoons ఆఫ్ ఉగ్గు పౌడర్ వేస్తాను. వేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలుంటే మొత్తం పిల్లలు తినలేరన్నమాట, గొంతుకు అడ్డం పట్టేస్తుంది. 6th మంత్ అండ్ 8th మంత్స్ బేబీస్కి థిక్గా పెట్టకూడదు, లూజ్గానే ఉండాలి కన్సిస్టెంట్. పిల్లలు అంతగా డైజెషన్ చేసుకోలేరు కాబట్టి అప్పటి వరకు తల్లిపాలు తాగుతారు కదా, థిక్గా పెడితే డైజెస్ట్ చేసుకోలేరు. మా బాబుకి అయితే 9th మంత్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ ఉగ్గులో కొంచెం బనానా యాడ్ చేసి పెడతాను. ఏదైనా మిక్స్ చేసుకొని పెట్టవచ్చు అందులోని. 9th మంత్ వచ్చిన తర్వాత 6th మంత్ నుంచి 8th మంత్ వరకు బేబీస్కి ఏమి యాడ్ చేయకూడదు, లూజ్గా ఉండాలి కన్సిస్టెన్సీ. బేబీస్కి 1 year వరకు సాల్ట్ యాడ్ చేయకూడదు. అందులోని యాడ్ చేయడం వల్ల కిడ్నీలో అంత డెవలప్మెంట్ అవ్వవు కాబట్టి సాల్ట్ అనేది పిల్లలకి అవాయిడ్ చేయాలి. సాల్ట్, తేనె, గేదె పాలు కానీ ఆవు పాలు కానీ పిల్లల్లో పెట్టకూడదు. లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారయ్యేసరికి అది కొంచెం థిక్గా అయిపోతుంది. ఈ ఉగ్గులో ఫ్రూట్ యాడ్ చేయడం వల్ల బేబీస్ చాలా ఇష్టంగా తింటారు దీన్ని. థ్యాంక్ యూ.